UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్‌కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, తర్వాతి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం చెప్పండి. కెరీర్ పరంగా ఈ నెల చాలా బాగుంది వాళ్ళకి. తర్వాత వీళ్ళు అంకిత భావంతో కనుక పూర్తి పని చేసినట్టయితే మంచి సక్సెస్ని సాధిస్తారు. ఫలితంగా మంచి ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది. ఉన్న వాళ్ళకి అందులో ఉన్న వాళ్ళకి తగిన మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీరు పై అధికారుల ద్వారా ప్రశంసలు పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకైతే కనుక వీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోగలిగితే కనుక సక్సెస్ని సాధిస్తారు. అయితే వీరు ఏకాగ్రతను కనుక పెంపొందించుకోగలిగితే వారు అనుకున్న పనిని సాధించగలుగుతారు. కెరియర్ పరంగా వాళ్ళకి కూడా విద్యార్థులకు కూడా ఏకాగ్రత ముఖ్యంగా సూచించడం జరిగింది. అయితే వీరు ఎవరైనా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కనుక వస్తే కనుక ఈ రాశి వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో. అయితే ఎవరైనా ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటే కనుక సక్సెస్ సాధించడం, సెలెక్ట్ అవ్వడము, అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కుటుంబ పరంగా చూడగలిగితే కనుక ఇంట్లో కొంచెం ప్రేమ వాతావరణం వెల్లివిరుస్తుంది. పార్టీలు, ఫంక్షన్స్, అన్ని అంటే శుభకార్యాలకు కాదు కానీ పార్టీలు, ఫంక్షన్స్ అలాంటి వాటికి అవుట్డోర్లు వెళ్ళడము, అట్లాంటి వాటి కుటుంబంలో కనుక మంచి అన్యోన్యమైన ప్రేమ వాతావరణం కనబడుతోంది. అయితే తర్వాత ఏంటంటే అలాగ ఉన్నది కదా అని ఇంట్లో కూర్చునే ఉండిపోకుండా తగిన శ్రమ చెయ్యాలన్నమాట. తర్వాత వీరికి ఆర్థిక పరంగా కూడా బాగుంది. భార్యాభర్తల అన్యోన్యత కూడా చాలా చక్కగా కనబడుతోంది. అయితే చిన్న ఒక మూడవ వ్యక్తి ద్వారా వారికి కుటుంబంలో కానీ భార్యాభర్తలకు కానీ ఒక అన్నోన్ పర్సన్ ద్వారా కొంచెం వివాదాలు తలెత్తే సూచన కనబడుతోంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే మీ ప్రియమైన వారిని కొంచెం దూరం అయ్యేటట్టుగా, అంటే మిస్ అయ్యేటట్టుగా, తాత్కాలికంగానే మిస్ అయ్యేటట్టుగా, అంటే మీరు వేరే ఊరికి వెళ్ళడం కానీ ఉద్యోగపరంగా కొంచెం ఆ గ్యాప్ అనేది కనబడుతుంది అనమాట. అయితే ఈ వాతావరణం వీళ్ళకి కొంచెం చిరాకుని కలిగించేటట్టుగా ఉంది. అంటే జనరల్గా మిస్ అవుతున్నామంటే చిరాకు, బాధ కలుగుతుంది కదా. అయితే ఏంటంటే వీరికి సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నమాట. తదుపరి వీరు విద్యార్థులైతే చదువు మీద శ్రద్ధ పెట్టాలి. కెరియర్ కావాల్సిన వాళ్ళైతే అంటే ఉద్యోగాల కోసం ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంది. ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల అయితే వీళ్ళకి ఉండాలి. తర్వాత ఏంటంటే ఈ శారీరక శ్రమ ఎక్కువగా కనబడుతోంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళు టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ తినే అవకాశం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి దీనికి చెప్పదగిన సూచన ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఇంట్లో చేసుకోండి, లేదంటే అవకాశం లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకోండి అంతే తప్ప ఫుడ్ పాయిజన్ గా కొంచెం ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కనబడుతోంది. అయితే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వీరు రాహువుకి కాబట్టి రాహుకి సంబంధించిన స్తోత్రాలు చేసుకోవడం కానీ, రాహు గాయత్రి చదవడం కానీ చేసుకున్నట్టయితే ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎంత స్తోత్రాలు చేసినా బయట అనేది తినకుండా, కొంచెం మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే బయట తినకుండా చూసుకోవడం. ఓవరాల్గా రాహుకి కనుక వీళ్ళు జపం చేసుకున్నా, లేదంటే స్తోత్రాలు చదువుకున్నా, గాయత్రి చేసుకున్నా రాహుకి చేసుకోవాలి. అయితే సూర్యుడికి సంబంధించి కానీ రాహుకి సంబంధించి కానీ పరిహారం ఏం సూచన జరిగిందంటే రాగి పాత్రలో ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.
రాగి పాత్రలు. హ్మ్. హ్మ్. ఇది వీరికి చెప్పదగిన సూచన అన్నమాట. రైట్. సో, చాలా అంటే చాలా చక్కగా వివరించారు. అదండి సింహరాశి వారికి కూడా బానే ఉంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా భోజనాలు చేసేటప్పుడు, బయట నుంచి ఫుడ్ ఆర్డర్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. చెప్పదగిన సూచన అది. ఇంకా మీరు పరిహారాలు చేసుకునే ముందు ఖచ్చితంగా జాతకాల్ని పరిశీలించుకోండి. పరిశీలించుకున్న తర్వాతనే పరిహారాలు చేసుకుంటే, ఇంకా మీ వ్యక్తిగత జాతకాలను చూసి పరిహారాలు చెప్తే ఇంకా చాలా మంచి ఫలితాలుంటాయి. దానికోసం రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. చక్కగా మీ జాతకాలను చూసి దాన్ని గోప్యంగా ఉంచి మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. సింహరాశి వారందరికీ ఈ విషయం చేరాలి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.